ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. స్టార్టింగ్ చేసుకుందాము. యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలం ఆరాధన బట్టి దేవుడు ఇచ్చిన ఆరాధనను బట్టి దేవునికి వందన స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఇప్పుడు స్టార్టింగ్ ప్రార్థన దీప సిస్టర్ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ చేయండి సిస్టర్ ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మనం ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ధుడ ప్రేమల దేవ కృపణ తండ్రి యేసయ్య, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్ర హల్లెలూయా రక్ష. పరిశుద్ధుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవ నీకే స్తోత్రములు, నీకే వందనాలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నారు తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి నాయన. తండ్రి దేవాయచు ప్రభా, మా ప్రతి పాపం శాపం యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగి వచ్చి ప్రభా మా హృదయం పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. యేసయ్య నీకే లెక్కలేని వందనాలు ప్రభా. అదే రీతిగా తండ్రి మీరు ప్రభా మా కొరకు తండ్రి శిల్వ మరణం పొందినారు తండ్రి. మా కొరకు తండ్రి పరలోక రాజ్యంలో స్థానం సిద్ధపరచడానికి వెళ్ళారు ప్రభా. కాబట్టి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు మాకు ప్రతిదినం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ఉంది నాయన, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది ప్రభా. కాబట్టి ప్రభా మా అందరినీ కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా నీ పరిశుద్ధిలో మమ్మల్ని ముద్రించుకున్న గొప్ప దేవ నీకే వందనాలు తండ్రి, నీకే కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా ప్రతిదినం నేను స్తుతించి ఆరాధించేలాగా ప్రభా ఇంకా మేము ప్రభా కడవరి వర్షం పొందుకొని ప్రభా నీ యొక్క నీతిని సత్యం ప్రకటింప చేసే బిడ్డలుగా మేము తయారు కావాలి ప్రభా. మీరు ఇచ్చిన సేవ జీవితంలో కూడా ప్రభా ఏ ఒక్క ఆత్మ కూడా మేము పోల్చడానికి వీలేదు ప్రభా. ఏసయ్య మరి మీరే మాకు తోడై ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఆత్మ కొరకు తండ్రి మేము భారంగా ప్రార్థించాలనైనా ఏసయ్య నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. అదే రీతిగా ప్రభా మరి బ్రదర్స్ ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించడానికి ప్రభా అడవి ప్రాంతంలో వెళ్తుండగా ప్రభా వారికి నీ యొక్క హస్తం తోడించండి ప్రభా. వాళ్ళు చేసే ప్రతి సేవ జీవితంలో ఫలిభరితం దయచండి. వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలం వాళ్ళకి స్వాధీనపరచండి ప్రభా. ఏసయ్య నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. వారి కుటుంబీకులను కూడా నీ కృపను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఏసయ్య మరి ప్రతిదినం నేను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయం అన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా. మరి రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిష్టం తండ్రి. వచ్చేవారంటే ప్రభా తొందరగా వచ్చుటకు సహాయపడమని ప్రార్థిష్టం చేయ తండ్రి. దేవాయసు ప్రభా మా అందరినీ నీ యొక్క కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తూ తండ్రి. మరి పాట ద్వారా మేము పొందని వాక్య చేత మీరే మాతో మాట్లాడమని మరి ప్రార్థిస్తూ తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. విజయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వాక్యంలోకి నడిపించండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమగల తండ్రి, కృపా కనికరం గల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలైనా స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన మాసం నుంచి నేటి వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి ప్రభా, మరొకసారి నీ పాదాలు పట్టుకొని అయ్యా తండ్రి నేను మహిమపరిచే తండ్రి కృపను నాకు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నా. అంత మాత్రమే కాదు ప్రభా, ఎన్నికలేని నన్ను అయోగ్యుడను అల్పడను దేనికి పనికిరాని దౌర్భాగ్యుడినైనా నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి తండ్రి ప్రభా అయ్యా నా పాప శాపముల నుంచి నన్ను విమోచించి అయ్యా నాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలైనా స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క రాత్రి మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రాలేకపోతున్నారో వారిని కూడా నడిపిస్తున్నాను ప్రభా. మరి నాయన నీ వాక్కును అయ్యా మీ యొక్క మాటలు మాకు తెలియజేయబోచున్నారు ప్రభా. వాటి ప్రకారం మేము జీవించినట్లు సాయం చేయండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. క్షేమాభివృద్ధిని దయచేయండి ప్రభా. నాయన మరి నాయన
మా జీవితాలని చక్కబరచమని, రక్షణలోకి ముందుకు నడిపించమని, ఎవరమైతే బలహీనులుగా ఉంటున్నామో మనల్ని బలపరచమని, మాకు సహాయం చేయమని వేడుకొనిస్తున్నాం. మాతో కూడా మీ సన్నిధి నుంచమని, మీ యొక్క ఆత్మ నడిపింపును మా మీద ఉంచవలసిందిగా వేడుకుంటూ, తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూసుకుందాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వచనాలు చూసుకుందాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను, అని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండదు. అది ఫలించినా సరే ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ యొక్క ద్రాక్ష తోటకు సాదృశ్యము, అంజూరపు చెట్టుకు సాదృశ్యము మొదటగా మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ ఆయన మొదటి 6వ వచనంలో మొదటి లైన్ లో ఆయన శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఉపమానం చెప్తా ఉన్నాడు. ఉపమానం లేకుండా ఏది ఆయన బోధించలేదని వాక్యం సెలవిస్తుంది. ఆయన 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలు ఆయన ఉపమానం లేకుండా ఎక్కడే కానీ ఒక పరలోక రాజ్యం గురించి కానీ ఆయన ఏం చెప్తా వచ్చాడు అంటే ఉపమానం చెప్తా వచ్చాడు. అయితే ఇక్కడ ఈ ద్రాక్ష తోట ఉపమానం చెప్తా. ఏం ఉపమానం అని అంటే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి. చూడండి, ద్రాక్ష తోట చెట్టులలో అంజూరపు చెట్టు ఉందంట. అంజూరపు తోటలో అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో. కానీ ఇక్కడ ద్రాక్ష తోటలో ఒకటే ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది అంటూ. దీనికి అర్థం ఏంటంటే, ద్రాక్ష తోట అనంటే వైన్యార్డ్ అంటారు ఇంగ్లీష్ లో. వైన్యార్డ్కి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీలతో పోల్చబడింది. అందుకే మనకు 5వ అధ్యాయంలో చూస్తే 1 నుంచి 4 వచనాలు ఆ యొక్క అంజూరపు చెట్టు, ఆ యొక్క ద్రాక్ష చెట్టు ఎవరి గురించి, ఆ ద్రాక్ష చెట్టు ఎవరి గురించి చెప్పబడిందని స్పష్టంగా యెషయా 5:4 చూస్తాము. లేవీయులకు రాసిన కూడా 25వ అధ్యాయంలో చూస్తాము. అలాగే జెర్మయా 2వ అధ్యాయములో కూడా చూస్తాము. ఆ యొక్క ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలీ. పాత నిబంధనలో ఈ యొక్క ద్రాక్ష తోట గురించి చాలా సార్లు దేవుడు బాధపడడం జరుగుతూ ఉంటాడు. నువ్వు 6 ద్రాక్షలను కాస్తున్నావు, ద్రాక్ష పండ్లను ఫలించడం లేదని, 6 ద్రాక్షలను ఇస్తుందని, దాన్ని ఒక మంచి దాన్ని నాటబడితే దాని యొక్క ఫలాలు ఏ విధంగా అంటే 6 ద్రాక్ష అంటే భయంకరమైన చేదు, అటువంటి చేదు కలిగినటువంటి ద్రాక్ష పండ్లను ఇస్తుందంట. ఆయన అదే యెషయా 5లో వివరించే విధానము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన లోకములో ఆ ద్రాక్ష తోట అంటే ఆ ఇజ్రాయేలుని మాత్రమే దానికి తొట్లు తొలిపి, దానికి పాదు చేసి, దానికి మంచిగా కట్టలు కట్టి, దానికోసం మంచి అన్ని సౌకర్యాలు అక్కడ పెట్టడం జరిగిందంట. ఆయన అక్కడ వాటి గురించి ఏడుస్తున్నాం ఇక్కడ గమనిస్తాం. 5వ అధ్యాయంలో అక్కడ ఆయన వాటి గురించి తప్పిస్తున్న ఎందుకనంటే ఇశ్రాయేలు ఆయన సొంత జనాంగంగా ఉన్నారు.
ఇశ్రాయేలుని దేవుడు అధికంగా ప్రేమించిన వాడు. ఇక్కడ ఆ జనము కోసము వాళ్ళను ఆపిన దేవుడుగా ఉన్నాడు. ఎంతో మందిని జయించడానికి దైవ బలం అక్కడ కనబడతా ఉంది ఆ ఇజ్రాయేలు. అయితే ఆ ఇజ్రాయేలుని బట్టి కూడా బాధను అనుభవిస్తా ఉన్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి, ఆశ్చర్యం, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందంట. ఎందుకంటే అంజూరపు చెట్టుకి ద్రాక్ష తోటకు సంబంధమే లేదు. ఈ అంజూరపు చెట్టు అనంటే, ఇదేమో ద్రాక్ష అనంటే మనం చూసాము ఇశ్రాయేలీ. ఈ యొక్క అంజూరపు చెట్టు అనంటే జనాంగం. దీన్ని కూడా దాంట్లో చేర్చాడు. ఈ యొక్క అంజూరపు చెట్టును కూడా ఇజ్రాయేలు అంటే ఆ జనాంగంతో సమముగా అక్కడ చేయడం జరిగింది. కాండములు ఈజిప్తు నుంచి బయటకి ఇశ్రాయేలీలు బయటకు వస్తున్నప్పుడు మోషే అహరోనులతో దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వీళ్ళ పరదేశులు గాని ఈ యొక్క ఇశ్రాయేలీలలో ఉంటే వాళ్ళు కూడా సేమ్ మీలాగే ఆ పులియని రొట్టెల్ని తినాలి, ఆ యొక్క సున్నతి చేయబడాలి, వాళ్ళు కూడా మీలాగే మీలో కలిసిపోవచ్చు అంటాడు. 13వ అధ్యాయం అనుకుంటా నిర్గమకాండం. అయితే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తా ఉన్నాడు. అతని బంధం ఏం మాట్లాడుతున్నాడంటే, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండంట. కృప కదా, అన్యుల్ని కూడా తీసుకోవడం అంటే ప్రపంచమంతా ఆయనదే అని. అక్కడ వేరే వాళ్ళైతే వేరే వేరే మతాలకు సంబంధించింది అయితే ఈ కులం వాడు రాగు, ఆ మతం వాడు రాగు, ఈ కులం వాళ్ళు ఈ మెట్లు కూడా ఎక్కవు, ఒకవేళ ఈ మన కులం అయితే స్నానాలు చేయాలి, ఆచరించాలి, రకరకాల భిన్నమైనటువంటి ఆచారాలు. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన తోటలో, ద్రాక్ష తోటలో, మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అయితే ఇంకా కొన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయి అక్కడ. అతడు అని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఆ ద్రాక్ష తోటని చాలా మంది ఏం చేస్తారనంటే క్రైస్తవులు వారి యొక్క జీవితంలో అన్ని మర్చిపోయేవారుగా ఉంటారు. చాలా మందికి సువార్త చెప్తారు, సువార్త చెప్పి ఫాలో అప్ ఉండదు. వాళ్ళ గురించి 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3వ రోజు నుంచి వాళ్ళను భారం లేకపోవడం వల్ల ప్రార్థన కూడా చేయము, పట్టించుకుని కూడా రారు. ఎక్కడన్నా గొప్ప చెప్పుకోవాలన్నప్పుడు గుర్తొస్తుంది మనకి. అది హ్యూమన్ నేచర్, అది హ్యూమన్ స్వభావం, మానవ స్వభావం. అది ఎక్కడన్నా అప్రిషియేషన్ జరిగే చోటు కనపడితే నేనే చెప్పాను, నేనే ఇలాగ మాట్లాడాను, ఆ ద్వారానే నేనే అతని గురించి ప్రార్థన చేశాను, ఈ కార్యం కనబడతా ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభు అతడు దాని పండ్లు వెదక వస్తా ఉన్నాడంట. పుస్తులు కూడా మాట్లాడుకుంటారు, ఎవరికైతే స్వార్థ ఆ ప్రాంతానికి మరలా వెళ్తాం, ఫాలో అప్ చేస్తా ఉంటాం. మన జీవితంలో మనము ఎంతో మందిని మర్చిపోతాం. మనకు పెళ్లి చేసిన వాళ్ళని, మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని, మనకు వాక్యం నేర్పించిన వాళ్ళని, మనకు వెన్నుతట్టి ప్రోత్సహించిన వారిని, మన బాగు కోరిన వారిని అనేకుల్ని మర్చిపోతాం కదా. అదొక మానవ స్వభావం. అది ఒకరు కాదు, ప్రతి ఒక్కరిలో కూడా అటువంటి. ఎప్పుడైనా కూడా మన యొక్క ఆ యొక్క పాత స్థితిని ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ఎవరు మనల్ని గుర్తుపట్టారు, ఆయన ఒక సేవలో భారం ఉన్న వ్యక్తి అని, ఏదనంటే ఈ పరిచర్య చేయగలుగుతాడని మనకు ఆ యొక్క లిఫ్ట్ చేశారు మన లైఫ్ ని. మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది చిన్నతనం నుంచి కానీ, అది ఏ విషయంలో అయినా కూడా
ఒక మనల్ని గుర్తుపట్టి మన అన్య జనాంగమైన ఈ దేవుడు గుర్తుపట్టి అంజూరపు అంజూరపు చెట్టు అయిన మనల్ని ద్రాక్ష తోటలో నాటడం జరిగింది. అక్కడ ఏమంటాడు, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు ఏం కావాలంటే అక్కడ ఫలాలు కావాలి. ఫలాలు ఉన్నాయేమో అని వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈరోజు సార్వత్రికంగా ఎట్లా ఉన్నామంటే ఫలించే వారికి ఉన్నాం. ఒక సంఘానికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించి కాదు, ఒక వ్యక్తిగత జీవితానికి కాదు. చెప్పుకుంటే మన కష్టం అని మనమే చెప్పుకునేటట్టుగా ఉంది. నేను ఆ ఫలానా పని చేశాను, నేను అలాగే చేశాను, ఇలాగే చేశాను, నాకు ఇలాంటి వరం, ఇలాంటి మనం చెప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తు మన గురించి ఇష్టమని ఆయన చెప్తారు. చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వార్తలో ఆయన ఒక గుంపుకే ఆయన టెస్ట్ మని చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను ఆకలిగొని ఉన్నాను, ఆహారం పెట్టి ఉన్నాను. ఇదిగో నేను దప్పిగొని ఉన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, రోగినై పరామర్శించారు చెరసాలలో. ఆ బాగోగులు చూసుకున్నారు, కష్ట సుఖాలలో అని చెప్తా ఉంటాడు. దేవుడే చెప్తా ఉంటాడు. ఆ గుంపు వాళ్ళు చెప్పుకుంటారు, దయాల్ని అద్భుతాలు చేయలేదు, తెరిచిగట్టి కోసం మేము ఇంతమందికి చెప్పలేదు, ఇంతమందికి చేయలేదు, అంతమంది రకరకాలుగా చెప్పుకో ఉంటా. మీరు ఎవరో నాకు తెలియదు, ఈ స్థానం ఇక్కడ కాదు. వాళ్ళను వెలివేసిన స్థానము చాలా భయంకరమైన స్థానం. అక్కడికి వాళ్ళు వెళ్ళిపోవడం టెస్ట్ మని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది నుంచి అతడు దాని పని వెనక వచ్చినప్పుడు ఏం దొరకలేదు. చూడండి, కాదా కదా, సృష్టికర్త ఒక సృష్టిని తయారు చేస్తే సముద్రము ఆయన మాట వింటుంది, సముద్రంలో జలరాశులన్నీ ఆయన మాట వింటుంది, లోకంలో ఉన్న గాలి, తాను, వాయువు, ఏమి సూర్యుడు వింటుంది, వర్షము వింటుంది, సమస్తం కీటకాలు, జంతువులు, మృగాలు అన్ని ఆయన మాట వింటుంది. ఏది గడ్డి తినాలని అది గడ్డి తినాలి, ఏది ఏమి తినాలి, ఏది ఎలాగుంటుందో అలాగుంటది, ఇది అడవిలో ఉంటుంది అది అడవిలో ఉంటుంది, క్రమముగా ఉంటాయి అన్ని. ఆకాశ పక్షులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఒక క్రమంగా పోతాయి, గుంపు ఆయన మాట చెప్తున్నారు, ఇవన్నీ వింటుంది. మానవుడు ఒక్కడే ఆయన మాట ఆయన బాధపడడం చూస్తాం, అక్కడ కన్నీళ్ళు పెట్టుకోవడం చూస్తాం. ఇజ్రాయేలీలు కారు ద్రాక్ష ఫలమును ఇదిగో వీళ్ళలో మంచి హృదయం ఇస్తే, మంచి మనసు ఇస్తే వాళ్ళు ఎలాగున్నారంటే కారులు అయిపోతారు. వాళ్ళలో చెప్పకూడని నీచమైన కార్యాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, దగ ఉంది, ప్రియ ఉంది, వాళ్ళల్లో ఓర్వలేని తనం గుణం ఉంది. ఇంకా ఇవన్నీ నా రాజ్యంలో పనికిరాదు అని ఆయన బాధలు ఉన్నాయి, పెద్ద మాటలు ఉన్నాయి, రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆయన ఈ వెతకడానికి వచ్చాడంట. పండ్లు అంటే ఫలాలు. ఏ ఫలాలు? పత్రిక 5:22లో ఆత్మీయ ఫలాలు ఉంటాయి. ఇవి మాత్రమేనా? క్యారెక్టర్ కోరుకుంటున్నాడు ఆయన. ఆయన మన యొక్క మంచితనం కోరుకుంటున్నాడు, క్యారెక్టర్ కోరుకుంటున్నాడు. సార్వత్రికంగా ఏ ఒక్కరిలో మంచితనం లేఖన భాగాలు చెప్పకనే ముందే చెప్పాడు, కనపడట్లేదంట. ఆయన ఎంత తేరి చూసినా కూడా ఒక్కడు కనపడట్లేరు, ఒక్కరు కనపడట్లేరు ఆయనకి, ఆయన కంటికి. మనమేమో మన టెస్ట్ మనం
ఉపవాసం ఉన్న రాత్రంతా ప్రార్థన చేసినా కూడా ప్రార్థనలో కూడా ఏం వెతుకుతావు? లాభం దాంట్లో 90% ఉంటది. నా కోసం ప్రభా, అయ్యా నాకు ఇట్లా అట్లయిపోవాలి వాళ్ళ చిత్తమే నెరవేర్చాలా మేము పాత్రగా జీవించి చనిపోవాలి. పోయేది పాత్రగానే పోవాలి, లేకుండా మేము పోకూడదు నాయన అనే పోయింది. అటువంటి అపోస్తులు చేసిన ప్రార్థనలు లేవు ఈరోజు. అయితే ఇక్కడ చూడండి, ఆయన వెదకడానికి వస్తున్నప్పుడు ఏమీ దొరకలేదంట. చూడండి, కూడా కాయట్లేదు, పచ్చిది కూడా లేదు. పండుది విడిచిపెట్టండి, పచ్చితనం అంటే మొదలే కాలేదు, కాదు, ఏమీ దొరకలేదు, నిష్ప్రయోజనం, ఏమీ దొరకలేదు. కింద డీటెయిల్ గా రాస్తాడు 7వ వచనం, కనుక అతడు ఇదిగో 3 ఏళ్ళు నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చున్నాను. ఎన్ని సంవత్సరాలు అండి? 3 ఏళ్ళ నుండి అంజూరపు చెట్టు పండ్లను వెదకుచూ వచ్చుచున్నాను. ఎన్నిసార్లు వచ్చాడు? 3 ఏళ్ళ నుంచి. రోజు వచ్చాడా? నువ్వు పిలిచిన ప్రతిసారి వచ్చాడా? అయ్యా దేవా అని ఏడుస్తున్నప్పుడు వచ్చాడా? నీ కష్టాల్లో వచ్చాడా? నువ్వు హింసింపబడుతున్నప్పుడు వచ్చాడా? పలుమార్లు ఆయన అనేక మార్లు 3 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చాడు? ఏమీ దొరకలేదు, కానీ ఏమీ దొరకలేదంట. మళ్ళా రాస్తా ఉన్నాడు 7 నుంచి 3 ఏళ్ల నుంచి ఆయన వస్తా ఉన్నాడు. అంటే ఒక్కొక్కరి జీవితంలో చెప్పండి, బాప్తిజమం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఒకరు 20 సంవత్సరాలు అయింది, ఒకరు 30 సంవత్సరాలు అయింది, ఒకరు 10 సంవత్సరాలు అయింటారు. అప్పటి నుంచి నువ్వు మొరపెట్టిన ప్రతిసారి ఆయన వస్తా ఉన్నాడు. మొరపెట్టిన ప్రతిసారి కాదనకుండా ఆయన వస్తా ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నన్ను పిలుస్తా ఉందని ఆయన వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. ఎంటీ హ్యాండ్స్ తో పోతా ఉన్నాడు. ఆయనకు బాధ కలుగుతా ఉంది. 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను అని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. వారికి ఆ డిసిషన్ మేకింగ్ లోకి వెళ్ళిపోయింది స్టోరీ. అక్కడ డిసిషన్ తీసుకోవడం జరుగుతా ఉంది. ఇగో దీనిని నరికివేయము. పోనీలే పాపం, వీళ్ళు అన్యులు కదా, వీళ్ళు కూడా నా బిడ్డలే, వీళ్ళ గురించి కూడా ఈ సిలువలో బలియాగమయ్యాను, వీళ్ళని కూడా నా రక్తంతో కడిగాను, వీళ్ళకి అన్ని ఇచ్చాను, వీళ్ళకు వాక్యం నేర్పించాను, ప్రార్థన నేర్పించాను, వీరితో ఉన్నాను, అయినా వీళ్ళు ఫలించడం లేదు. ఎన్నిసార్లు ఎదిగినా వీళ్ళలో ఫలము లేదు. ఏమంటున్నాడట? నరికివేయము. చెప్పండి, అసలు మనకు ఆయన కృప లేకపోతే ఈరోజు సజీవుల లెక్కల్లో ఈరోజు ఈ వాక్యం వినగలుగుతామా? పొద్దున్నే ఉదయాన్నే లేచి మనం టిఫిన్ చేయగలిగే వాళ్ళమా? మన పనులు మనం చేసుకునే వాళ్ళమా? మనం బయటికి వెళ్ళే వాళ్ళమా? మన ఆఫీసులకు వెళ్ళే వాళ్ళమా? మన యొక్క బంధువులతో, మన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే వాళ్ళమా? ఆయన కనికరించాడు. మర్చిపోయి ఈ జీవితం ఆయనకు అర్పించాల్సింది పోయి, ఆయన కోసం జీవించాల్సింది పోయి, మనం ఏం చేస్తున్నామంటే మన కోసం మన కోసం మన కోసం. అందుకే అక్కడ ఫలాలు లేవు. ఆయన దేనికోసం ఫలించాలని అంటున్నాడంటే, ఆయన యొక్క తోటలో నువ్వు ఫలించాలంటున్నాడు. నువ్వు బయటకు వెళ్ళి ఈ జీవనోపాధిలో చిక్కుబడి కొందరు సంపాదన సంపాదన సంపాదన, ఒకరోజు ఈ ధనం అంట విట్నెస్ లాగా, ఒక సాక్ష్యం లాగా తుప్పు పడుతుందంట. అది వచ్చి మొరపెడుతుందంట, అక్కడికి వచ్చి నీ మీద సాక్ష్యం చెప్తుందంట. ఇదిగో నన్ను ఇన్ని రోజులు ఈయన బ్యాంకులోనే పెట్టాడు, ఈ డబ్బు ఎవరికి నిష్ప్రయోజనంగా నన్ను పెట్టాడు, ఇన్ని ప్రాపర్టీ కొన్నారు, ఇదంతా నిష్ప్రయోజనంగా, ఇదిగో అది వచ్చి విట్నెస్ చెప్తుందంట. నీ ఫలాలు భౌతిక సంబంధమైనవి నీ వెంట రావు. ఆ పరలోకానికి ఒక్కటి కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. సత్యం ఏది
నీలో ఫలం ఆయన చూస్తా ఉన్నాడు. ఏ ఫలం? నువ్వు ఏకులకు మాదిరికరంగా ఆయన నీ కొరకు టెస్ట్ అని చెప్పే విధంగా, నీ గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా ఈరోజు ఈ యొక్క జీవితం ఉన్నదా? నిన్ను కనికరించాడు కదా, నీ కొరకే కదా సిలువలో బలియాగమైంది. అందరూ నిండు యవ్వన పురుషుడు ఆయన, 33.5 సంవత్సరాలు యవ్వన స్త్రీలు అందరూ చూస్తా ఉంటే ఆయన వస్త్రాలన్నీ ఏ అవమానం అందరూ చూస్తున్నప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడే ఆ సిలువలో అక్కడే మానసికంగా ఇదిగో ఈ ప్రజల కోసం ఇన్ని చేస్తున్నా అని. అక్కడ రోమన్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, ఆయన ప్రజలు కానివారు ఉన్నారు, అందరి కోసం గ్రహీనుడు అయిపోయాడు. ఉమ్మి వేయించుకున్నాడు. మన కోసం కాదా? ఈరోజు మన కోసం మనం బ్రతుకుతున్నాం. ఫలాలు లేవు, బ్రతకవలసిన ఆయన కోసము బ్రతకడం లేదు. ఆయన గురించి వర్ణిస్తాం, వివరిస్తాం, మాట్లాడతాము, పాటలు పాడతాము, అన్ని చేస్తాము. కానీ మనం అర్పించుకున్నామా ఆయనకి? మన జీవితంలో కనబడుతుందా? ఆయన ఒక్క ఫలమైనా ఇదిగో ఈ బిడ్డ వల్ల నేను ఈ ఫలం భుజిస్తున్నాను, ఈరోజు ఈ ఫలం మంచి ఫలం ఇచ్చాడు నాకు ఈరోజు. ఆయన కూడా కోరుకుంటున్నాడు. ఆయన గిఫ్ట్లు ఇవ్వడం మాత్రమే కాదు, మన నుండి ఆయన ఫలాలు ఎక్స్పెక్ట్ చేసేవాడిగా ఉంటున్నాడు. అటువంటి దేవుడు మన దేవుడు. మనమైతే ఒకరికి హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్పలేదని ఫీల్ అయిపోతాము, వాడు రిటర్న్ ఇవ్వలేదని ఫీల్ అయిపోతాము, గొడవ చేస్తాం, ప్రపంచానికి అంతా వాడి గురించి చెడ్డగా చెప్పేస్తాం. కానీ ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. బాప్టిజం తీసుకున్న కాండం ఇప్పటి వరకు అనేకమైన అవకాశాలు పొందుకొని ఉన్నాం. పిల్లరా, జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు మనల్ని పిలుస్తా ఉన్నాడో, నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే వచ్చాడు, ఎన్నిసార్లు నువ్వు బాధలు పడుతుంటే వచ్చి ఓదార్చాడు, ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాన్ని మనము మార్చుకునే అవకాశం ఉన్నది. కనుక అతడు 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అంజూరపు చెట్టు నరికేయమని ద్రాక్ష తోటమాలితో చెప్తా ఉన్నాడు. ఎందుకు? పిలిచి వచ్చిన ప్రతిసారి అది ఆకులు చూపించి మోసం చేస్తుందేమో. పచ్చగా కనపడేసరికి వస్తున్నాడు, అమ్మా ఫలించుంటది, ఏమన్నా ఒక పండన్నా, ఒక కాయ అన్నా, ఒక పిండి అయినా, ఏదైనా ఉంటది. ఒకవేళ దీనికి ఏమన్నా ఎరువు వేయాల్సి వస్తుందేమో, వెళ్దాము చూస్తా ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. ఆయన భవిష్యత్తు గురించి, ఆయన జీవితం గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన భార్య గురించి, భర్త గురించి, ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి ఎన్నో విషయాల్లో పిలుస్తా ఉన్నాడు. పోయి చూద్దాం, ఒకవేళ మొదలైతే దానికి ఇంకేమైనా నీరు పోసేది ఉందా, దానికి ఏమైనా చూద్దామా అని 3 ఏళ్ల నుంచి అట్లా పండ్లు కాయట్లేదు. అట్లా ఇది ఏది ఏమంటున్నాడు, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని. ఎందుకంటే అది అంజూరపు చెట్టు కదా, అక్కడ ఉన్న ద్రాక్ష చెట్లు కదా. ఈ అంజూరపు చెట్టు వల్ల ఈ ద్రాక్ష తోటలో ఇంకొక చెట్టు పెట్టుకోవచ్చు, కానీ దీని వలన ఈ భూమి ఎందుకు నిష్ప్రయోజనంగా ఉండాలి? ఇది ఎందుకు ఫలం లేకుండా ఉండాలి? ఇక్కడ ఆ ద్రాక్ష పండ్లు కాస్తున్నాయి, కాకపోతే అది ఏదో ఒకటి కారుది కాస్తుందో, ఏది కాస్తున్నాయి. ఇది అయితే మొత్తం ఉన్నదే పనికి మాలింది అంటారు. వీళ్ళ గురించే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ గురించే నాకు ఇన్ని బాధలు కలిగినాయి, నన్నే అన్నారు, నా వల్లనే ఇట్లా, నాకే ఇన్ని కష్టాలు, నీ వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఆయాసంగా ఉందో తెలుసా? ఎదుటి వాళ్ళు ఎంత కృంగిపోతున్నారో తెలుసా? అప్పుడు ఫలాలు రావు. ఎప్పుడు నీ గురించే నువ్వు ఆలోచించుకుంటే ఒక్క ఫలం కూడా కాయలేవు. ఈ భూమి ఎలా వ్యర్థం అయిపోవాలను అని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి, ఇదిగో ఒకవేళ నాదే మిస్టేక్ ఏమో,
అందుకే ఇదేమన్నా ఫలాలు కాయట్లేదేమో, నేను సరిగా తవ్వకను. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని కదా. ఈ సంవత్సరం అయ్యా, ఈ సంవత్సరం దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఒక్కసారి కాస్తదేమో అవకాశం. దేవుడు మనతో నీతిగానే మాట్లాడుతున్నాడు. ఈసారన్నా కాసే ఫలం ఉన్నదా? ఈరోజు ప్రార్థము, ఈ ప్రభుకి ఈ జీవితాన్ని అర్పించుకుందాము. ఇంత బ్రతుకు బ్రతికేశాము మన కొరకు. ఈ కొంచెం బ్రతుకు చూడండి, ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి ఎవరి దినం ఉంటుందో మనకు తెలియదు. ఎంతో మందిని చూశాం, ఎంతో మంది అలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామనంటే ఆయన మన చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తూ నీళ్లు పోస్తూ మనల్ని ఆయన కంటికి రెప్పలాగా చూస్తున్నాడు. అంటే మనం మంచి వాళ్ళమని కాదు, మనల్ని ఆదుకుంటున్నాడు అని అంటే మనలో ఇంకా మంచి నీతి ఉందని కాదు. ఇకనైనా ఫలాలు ఇస్తాడు, ఇకనైనా ఫలాలు ఇస్తుంది. చెప్పేవారు చేయరంట, చేసేవారు చెప్పరంట. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. యా నాకు ఇన్ని నా చుట్టూ ఎల్లప్పుడూ ఒక కంచె నుంచో ఒక బౌండరీని పెట్టావు, ప్రమాదాలు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో నన్ను సజీవ లెక్కల్లో ఇప్పటి వరకు ఉంచుతూ వచ్చావు. ఎటువంటి దీన్ని దయనీయమైన పరిస్థితి అయినా సరే నాతో నువ్వు ఉంటూ వచ్చావు ప్రభా అని ఒకసారి దేవునితో చెప్పాను. ప్రభా ఈ సంవత్సరం ఆయన అడుగుతున్నాడు, నేను దాని చుట్టూ త్రవ్వి పీకేస్తా ప్రభా, నువ్వు చెప్పావు కదా, నరికేస్తాను ఇంకా దాన్ని అని దేవుడితో అనట్లేదు. మధ్యవర్తే యేసుక్రీస్తు ప్రభు. జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలకి, దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటున్నాడు, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ప్లీజ్. ఒక్క సంవత్సరం, ఎందుకంటే ఈయన ప్రాణం పెట్టాడు కాబట్టి. ఈయన ప్రాణం పెట్టాడు. సంవత్సరం నువ్వు ఫలిస్తావా? మనం కూడా చాలా సార్లు చిన్నప్పటి నుంచి రాకడ వస్తుంది, ఇష్టపడతాము, అన్ని వింటూనే ఉన్నాము. ఒకవేళ ఈ 26 లో నేను చెప్తాను అంటే నేను వస్తుందని చెప్పట్లేదు, ఒకవేళ చెప్పలేము కదా. చాలా మంది ఎన్నో అయిపోయినాయి, సైన్స్ అయిపోయింది, మనమైతే ఇప్పుడు రెడీ, వచ్చినా రెడీ, రేపు ప్రాణం పోయినా ఏదానికైనా రెడీ. అంటే జీవం గల దేవుణ్ణి, సజీవుణ్ణి మనము యాత్రికులం, పరదేశులము, ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. ఇక్కడ ఫలించి ఆయనకి ఆ బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. నిరీక్షణ ఇక్కడ ఏమంటుందంటే ఆ యొక్క దేవాది దేవుడు సంవత్సరం దాన్ని నరికివేయలేను అంటే దాని కొరకు నేను ప్రాణం పెట్టాను. అది చివరి వచనం, 9వ వచనం, ఫలించిన సరి దేని ఎడల నరికించివేయమని అతనితో చెప్పాను. చూడండి, ఓకే ఓకే ఈ సంవత్సరం ఉండని అంటున్నావు కదా, ఫలిస్తే సరే, లేకపోతే నరికివేయ. ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలా? ఎందుకు అది పండ్లు ఇవ్వకుండా ఉండాలా? అది నిష్ప్రయోజనం కదా. వాళ్ళకి బుద్ధి లేదు, మనకన్నా ఉండాలి కదా, మనకన్నా అది ఆలోచన ఉండాలి కదా అని అంటాం కదా మనము. వాడికంటే లేదండి బుద్ధి, మరి ఇచ్చిన నీకన్నా ఉండాలి కదా, అంత డబ్బులు ఇవ్వచ్చా అని అంటాం కదా. ఇంకొకసారి ఇవ్వకు, వాడిని రానివ్వక ఇంకొకసారి మన దగ్గరికి, మన టీంలో కానీ మన దగ్గరికి కానీ మోసగాడని తెలిసింది కదా, ఇంకొకసారి రాని.
వాడు ఆకులు చూపించి మోసం చేస్తాడు. పచ్చగా కనిపించినంత మాత్రాన ఫలించినట్లు కాదు. ఇక్కడ మనుషులు కూడా ఏ రీతిగా దేవుణ్ణి మోసం చేసే వాళ్ళుగా ఉన్నారు. ఆయన ప్రతిదీ అడుక్కోవడమే. అయ్యా అని పిలవంగానే ఆయన రావడము, చూస్తే ఆయనకి ముఖం తిప్పేసుకోవడం, ఆయన చూసి అవసరం తీరంగానే నేనెవరో చల్లబడిపోవడం, ఫలం లేకపోవడం. ఇప్పుడు మన గొడవే, మన ఆలోచనలే. ఎప్పుడైతే మనకి ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు 2వ అధ్యాయంలో, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు కార్యములను చూచువారు లేరు అని అంటాడు. మళ్ళీ అదే అధ్యాయంలో అంటాడు, అందరూ తమ సొంత కార్యములని చూస్తున్నారు కానీ ఇతరుల కార్యములను చూడడం లేదు అని అంటాడు. ఒకటేమో దేవుని కార్యాలు చూడట్లేదంట, దేవుని పనులు చేయడం లేదు. అది ఇతరులు, పొరుగువారు. అయితే పొరుగు వారిని ప్రేమిస్తామో, ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తామో, నిజంగా ప్రేమ అంటే ఏంటంటే దాని డెఫినేషన్ ఇతరులకు మనము తోడుగా నీడగా మనము ఒక సపోర్టివ్ గా మనం ఉంటామండి. క్రైస్తవుడికి లక్షణాలు అవి. ఒక మిషనరీ చరిత్ర, మిషనరీ జీవితం అని మనం చూస్తే అర్థమై ఏ విధంగా ఈ యొక్క భారతదేశంలో కానీ ఏ విధమైనటువంటి మొదటగా వాళ్ళకి ప్రేమ ఉన్నది. ప్రేమలో ఏముందంటే మంచి మనస్సు ఉన్నది. ఎవరికన్నా ఏమన్నా చేయాలని అంటే కాదు, నీకు ఫస్ట్ మనసు ఉండాలా, నేను ఎట్లకైనా చేయాలా అనాలా. అది ఉండదు. మనకు డబ్బు ఉంటది కానీ మనస్సు ఉండదు. ఈ డబ్బు వచ్చి ఒక రోజు నీ మీద విట్నెస్ చెప్పకుండా ప్రభు దగ్గర, అయ్యా ఇదిగో దగ్గర ఇంత ఉంటే ఇంత వాడేశాను నీ యొక్క పరిచయకి, నీ యొక్క సంఘానికి, ఇదిగో ఆ పేదలకి, ఇదిగో ప్రతి ఒక్కరికి, బలా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో అని నీ గురించి టెస్టిమనీ చెప్తాడు. కొర్నేలు గురించి చెప్తా ఉన్నాడు దేవదూత, ఇదిగో నీ కార్యములు దేవుడి యొద్దకు చేరినవి, నీవు దాన ధర్మములు చేయనప్పుడు అవన్నీ దేవుడు చూశాడు అని కొర్నేలు గురించి. ఇటు చూస్తే ఆ యొక్క పేరు దెబోరా గురించి చెప్తాను. ఈ ధర్మ కార్యములన్నీ దేవుడు అంట ఆయన ఒక్కటి కూడా ఉంచుకునేవాడు కాదంట. ఫలాలు ఫలించాలని అంటే మనము ఇతరులకి బ్లెస్సింగ్ కాదు. బ్లెస్సింగ్ అని అంటే పలానా అక్క దగ్గరికి వెళ్ళాలి, నేను మాట్లాడాలి, పలానా బ్రదర్ తో నేను మాట్లాడాలి, బాధలని చెప్పుకోవాలి. ఆయన గొప్ప సలహాలు ఇస్తాడు. దేవుడే ఆయనతో ఉండి మాట్లాడిస్తాడు అనే రీతిగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చివరి వచనంలో, ఈ సంవత్సరం అంట ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని. వాళ్ళిద్దరు సంభాషణ. ఒక ఆయన ఆపుతా ఉన్నాడు 1 year, ఇంకొక ఆయన అంటున్నాడు వద్దు, ఒకవేళ ఫలించకపోతే సరే చూడు పర్వాలేదు, నీ మాట నేను కూడా కాదాను, ఫలిస్తే సరే, లేకపోతే నరికి వేయము. నరికి వేస్తే అక్కడ ఏముంటుందండి? ఇక్కడ చూస్తాము ఇదే అధ్యాయం 28వ వచనంలో, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. చూడండి అది ఎంత భయంకరమైనదో. అక్కడ మీరు ఏడ్చుచు పండ్లు నరికి వేస్తే ఏముంటది? అక్కడ ఏడ్చుచు పండ్లు కొరుకుతా ఉంటాం. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎటువంటి దీనస్థితి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఇక్కడ పెట్టాడు. ఎటువంటి అన్య జనాంగంగా ఉంటే మనల్ని ఆయన స్వకీయమైన జనాంగ చేసుకున్నాడు. మనము దారి త్రప్పిపోయి త్రోవ విడిచి పాపమైన హృదయం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఏ విధంగా వెదకి రక్షించాడో, ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు, వ్యసనాలు, ఎటువంటి ఆలోచనలతో, భయంకరమైన ఆలోచనలతో మనం నిండి ఉన్నప్పుడు మనల్ని ఆయన వెదకి తీసుకొని వచ్చి ఆయన తోటలో ఆయన ప్రజగా ఆయన ఒక కంచెనేసి ఆయన ఎరువునేసి మన చుట్టూ నీళ్లు పోసి మనల్ని పెంచుతూ ఇదిగో ఈ దశ వరకు తీసుకొని వచ్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం అనుకోవద్దు ఈ యవనము ఇది సహజమే అని. ఎంతో మంది యవనం చూడకుండా మరణించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది
మన వయసు లేని వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం ప్రభు ఇచ్చినదే. ఈ ప్రపంచానికంతా ప్రభు ఇచ్చినదే. కాబట్టి ప్రియులారా, మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. అయ్యా, నేను ఫలిస్తా. ఈ సంవత్సరము నాకు ఇచ్చినవు ప్రభా, ఈ సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చినావు. నేను ఫలించాలి నాయన, సహాయం చేయి ప్రభా. నువ్వు ఎరువై ప్రభా, నువ్వు నా చుట్టూ త్రవ్వు ప్రభా. అయ్యా, నేను మంచి ఫలాలు ఫలించలాగా నా మనస్సును మార్చు, నా మనస్సు నీ ఆధీనంలో ఉంచుకో ప్రభా అని పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. దేవుడు బలంగా వాడుకుంటాడు. ఆయన ప్రజలుగా చేస్తాడు. చివరికి ఆయన మంచి బహుమానాన్ని ఇస్తాడు. మన కోసం ఎత్తి పెడతాడు ఒక గొప్ప బహుమానం. ఇదిగో బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నాకు కావాలి, నీవే నా సొత్తు అని ఆ రోజు దాని రుజువు తెలుస్తుంది అనమాట. ఆయన విలువ పెట్టి కొనబడిన వారంలో మనమున్నామని ఒక గొప్ప రుజువు తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు గల దేవ, అయా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్కు అగ్ని వంటిది, సుత్తె వంటిది ప్రభా, అది రెండంచెలు గల ఖడ్గము నాయన. అయా, మా హృదయము మూలుగులను విభాగింప చేసి తండ్రి, మమ్మల్ని తండ్రి అనేక రకాలుగా మీరు హెచ్చరించి మాట్లాడి మమ్మల్ని సరిచేసి తండ్రి ప్రభా, మీ వాక్కుతో బలపరిచిన విధానముకై మీకు వందనాలు. నిజమే నాయన, ఎంతో దౌర్భాగ్యమైన స్థితి, అయోగ్యమైన స్థితి, ఒకప్పుడు ఏమీ లేని స్థితి ప్రభా, కానీ మమ్మల్ని చేరదీసి బలపరిచి అయా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మాలో సంపూర్ణమైనటువంటి నిరీక్షణ, రక్షణ, నిశ్చయత మాకు అనుగ్రహించాడు. అయా, నీవు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోకుండానట్లు, మా పట్ల నువ్వు చూపిన కృపను అయా మేము ఎరిగి తండ్రి నీ కొరకు సాక్షులంగా ఉండినట్లు, నీ కొరకు బ్రతుకున్నట్లు, ఒక తీర్మానం తీసుకున్నట్లు అయా, అర్పణ గల జీవితం, సమర్పణ గల జీవితము మాలో ఉండుటకు కృపను దయచేయి. అయా, మేము చెప్పేవారంగా, బోధించేవారంగా కాక తండ్రి దాని ప్రకారము నడిచే వారంగా మమ్మల్ని చేయమని వేడుకొచ్చింది. అయా, సహాయం చేస్తారండి, బలపరుస్తారండి, నీ చిత్తము నెరవేర్చి తండ్రి కృపను అనుగ్రహించండి. తండ్రి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. విత్తబడిన వాక్యము మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేయడానికి కృపను దయచేయండి. సిస్టర్స్ ని, బ్రదర్స్ ని దీవించండి ప్రభా. నాయన అయ్యా, అంతేకాదు ప్రభా, కేబిపిఎం టీం అందరినీ జ్ఞాపకం తీసుకోండి, బలపరచండి ప్రభా. ఇంకా ముందుకు కొనసాగడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరింపజేయడానికి కృపను దయచేయండి ప్రభా. బలపరుస్తారండి. అల్పుడనైనా నాకు కూడా ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరొకసారి ప్రభా, మరి నాయన ఈ పాదాలు పట్టుకుంటూ ప్రభా, ప్రతి విషయంలో నీ కృపా కనికరములను కోరుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. స్వప్న సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేరంశాల కోసం ప్రార్థించారా? సిస్టర్ చెప్పండి. చెప్పండి సిస్టర్, గురించి బ్రదర్ కి బీపీ నార్మల్ ఉండాలి సిస్టర్. బ్రదర్ కార్యకర్త సమాధానం ఉండాలి, పొందాలి. బ్రెయిన్ సర్జరీ జరిగింది, ఇప్పుడు మానాలి అది ఆసుపత్రి పొందాలా లోకంలో, మరి ప్రకటించే చర్చస్ గా తయారు కావాలా, ఆత్మీయ లైబ్రరీకి వెళ్తున్న పెద్ద సర్దార్ సేవ చుట్టూ అగ్నికల్పన పెట్టాలి. సేవలో బలంగా వాడుకోవాలా. ఈ అంశాల కోసం ప్రార్థించండి. ప్రార్థిస్తాం.
స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడ తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ దేవ, సర్వాధికారి పరిశుద్ధ ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. దేవాది దేవ అయ్యా, ప్రేమాంశ తండ్రి, మరి ప్రేమాంశం సన్నిధిలో మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క అంశాన్ని మీరు సన్నిధిలో పెడుతున్నాం ప్రభా. అయా ప్రభా తండ్రి, మా ప్రతి ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రతి అంశం నేను నీ పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభా తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా మా ప్రతి ప్రార్థన ఆలకించే ప్రభా, మాకు ప్రతి నైనా దయచేసిన గొప్ప దేవుడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. కనికర పూర్ణ ప్రభా తండ్రి. అయ్యా మరి ప్రేరికృష్ణ ఎవరైతే పెట్టారో ప్రభా, వారందరి గురించి మీ సన్న జ్ఞాపకం చేసుకున్న తండ్రి. మరి యొక్క బ్రదర్ని ముట్టని ప్రభా తండ్రి. అయా దేవాది దేవ అయా, బీపీ నార్మల్ చెంది ప్రభా తండ్రి. అయా మరి ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి, ముట్టండి, తాకండి, స్వస్థపరచని ప్రభా తండ్రి. మంచి ఆరోగ్యమైన ప్రభాని సాక్షిగా బ్రదర్ని ఆ కుటుంబాన్ని నిలబెట్టని దేవా. యేసు ప్రభానికి స్తోత్రమైన తండ్రి, సృష్టికర్త ప్రభా. మరి నిన్న తండ్రి సిస్టర్ తండ్రి ప్రభా, మరి బ్రెయిన్ ఆపరేషన్ సిస్టర్ని కూడా మీరు ముట్టండి, నన్ను తాకని పోతండి అయా. ప్రభానికి వందనాలు అయ్యా రాజా. ప్రభా తండ్రి ఆ బిడ్డను స్వస్థపరచండి ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి రాజా. అయ్యా ఇంతవరకు ప్రభా మీరు నడిపించండి, దానికి వందనాలు రాజా. ఇక ముందు కూడా ఆ బిడ్డనైనా స్వస్థపరచండి, బాగుంచండి, నడిపించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభాని. సాక్షిగా ఉండాలా బిడ్డ కుటుంబం అంతా కూడా దేవా. ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి, సృష్టికర్త ప్రభా. అయ్యా ఇంకేమో ప్రార్థన విషయంలో ప్రభావ మీ సన్నిధిలో ప్రభావ మీరు జ్ఞాపకం చేసిన ప్రభావ మీరే ఆలకించండి. అతని స్వస్థత ఆరోగ్యం దయచండి నా ప్రతి బిడ్డకు దేవా. ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అతని ప్రభావ. మరి సేవలో ప్రభావ వాడబడుతున్నాయి ఇక బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభావ, ఆశ్రయించండి ప్రభావ. మీ శక్తితో నింపని ప్రభావ. సేవకులు ఎక్కడ అడుగుపెట్టిన తండ్రి ప్రభా, అక్కడ మీ గొప్ప కార్యం జరిగించే ప్రభావ. తని యొక్క బలము శక్తితో నింపని ప్రభా దేవా. అయా అక్కడ ప్రతి దురాత్మలను గద్దించిన ప్రభా తండ్రి. అయానికి స్తోత్రంలో దేవా. అయా ఆత్మకార్యం జరిగించిన ప్రభా తండ్రి. దేవానికి స్తోత్రం అయ్యా తండ్రి. సర్వ సృష్టికర్త అతి పరిశుద్ధ దేవా ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి. ఎంతో భయంకరంగా ప్రభా ఈ దినాలున్నాయి ప్రభా తండ్రి. అయా సేవకులు ఎక్కడ అడుగు పెడితే ప్రభా అక్కడ ఆత్మకార్యం జరిగించిన ప్రభా తండ్రి. ప్రతి బిడ్డ రక్షణ పొందిన దర్శించండి ప్రభా దేవ. మరి సేవకులకు ప్రతి ఆటకం తొలగించిన వారికి కావాల్సిన ప్రతి అక్కలు తీర్చండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం అయ్యా తండ్రి ప్రభా. మరి ఇంకా నైనా తండ్రి ప్రతి సంఘంలోనైనా ప్రభాని సువార్త ప్రభా తండ్రి, అపోస్తుల బోధ విస్తరించలాగిన తండ్రి. దర్శించని ప్రభా తండ్రి, ఆకర్షించిన తండ్రి ప్రభా. నా దేవానికి స్తోత్రం యేసు ప్రభా. అయానికే వందనాలు చెల్లిస్తున్న ప్రభా తండ్రి. మమ్మల్ని ఎంతగానో ఆదరించే గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధ ప్రభా తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. ఎటు చూసిన కానీ అయా భయంకరంగా దినాల్లో ప్రభా తండ్రి, మరి పాపం విస్తరించిన ప్రభా తండ్రి. అయా సేవకులను అధికం చేయని ప్రభా తండ్రి. అయా ప్రభా సేవకులను తయారు చేయని ప్రభా, ఇంకా స్వార్థ ప్రకటనకు తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీ సేవలో బలంగా వాడుకోడి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా ప్రభా. మీకు నీతి రాజ్యం ప్రభా బలంగా తను ప్రకటించాలని తని మాకు ధైర్యం అండి, శక్తి బలం అండి ప్రభా. శక్తి బలం అంతా మీకు అధికారం ఇచ్చినాం కాబట్టి ప్రభా. అయ్యా మేము తని ప్రభా దాన్ని ప్రభా తని మేము వృధా చేసుకోకుండా మేము వాడుకోవాలి దివా. అయ్యా అతన్ని బలపరచని వచ్చిన ప్రతి వారిని ఆశ్రయించండి, దీవించండి ప్రభావ. మీ శక్తితో నింపండి ప్రభావ తని. ఇక్కడ విధమైన ప్రతి వాక్యాలు ప్రభా అందరి హృదయాలను ఫలింపచ్చని ప్రభా తని. మేము సేవలో ప్రభావ మేము ఎదుగులాగా ఆశ్రవదించండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన గొప్ప రక్షణకే స్తోత్రాలు ప్రభా. చేసిన ప్రతి మేలుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో భద్రపరిచిన స్తోత్రాలు ప్రభా. మీరు అక్కడికే ప్రభా మా యొక్క దేశం అంతటి మా కుటుంబం అంతటి ప్రతి కుటుంబాలను సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరూ తోడుండుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.